ప్రస్తుతం చూస్తేనైతే కొత్త సఫారీ చూడంగానే నా కండ్లకెళ్ళి ఎందుకు ఏడుపు వచ్చింది అంటే టాటా మాత్రం అన్ని పక్కన పెట్టి చక్కగా ఓన్లీ ఫ్రంటే ఇస్తున్నారు అండ్ చాలా మందికి నచ్చట్లే, అలాగే నాకు కూడా నచ్చలేదు. ఒకవేళ ఎక్కంగానే బాడీలోనే కొంచెం చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి, అంటే నేనే రూల్ చేస్తున్నాను ఒక చిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఫ్రంట్ నుంచి సైడ్స్ వరకు 4 పిల్లర్స్ కానీ మొత్తం అద్భుతం. అసలు ఇంత అద్భుతమైన బండి 7 సీటర్ 2.2 లీటర్ ఇంజన్, అది కూడా 2 ఆప్షన్స్ ఇస్తుండు, 3 వేరియంట్లు వస్తుందంట. 11-12 వరకు అయితే మేనేజ్ అవుతుందని చెప్పారు. ఓజీ స్టైల్, నో స్టార్ట్ బటన్, నో పుష్ స్టార్ట్ లాంటివి ఏం లేకుండా చాలా నీట్గా దాన్ని ఇక్కడ పెట్టి, నీకు ఉందబ్బా ప్లేస్ పైన, ఓ తెగ ఉంది పైన. ఒకవేళ నువ్వు కానీ హెడ్ యొక్క గ్యాప్ చూసుకున్నావు నా చేతికి దానికి చూడు ఇంకా ప్లేస్ ఉంది. సో ప్రస్తుతం అయితే ఒక 11 ఇయర్స్ బ్యాక్ పోయిన ఒక చిన్నపాటి ఫీలింగ్ అయితే వస్తుంది. మనం బెస్ట్ ఫ్రెండ్ వాడు మనతో నో అని చెప్పకుండా ఎట్లయితే ఏ లొకేషన్ పడితే ఆ లొకేషన్కి వస్తాడో అట్లాగే ఈ కార్ని నువ్వు ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతావు. అండ్ ఈ వెహికల్ మనం సెకండ్ హ్యాండ్లో కొందాం అనుకున్నా కూడా 3 lakhs నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి వెహికల్ ఆస్పాస్లో. ప్రస్తుతం ఇప్పుడు నేను ఒక వెహికల్ దగ్గర నిలబడ్డా కదా, బ్యాక్ సైడ్ దాని డిజైన్ చూస్తేనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి గుర్తుపట్టేయాలి. యాక్చువల్గా కొన్ని కంపెనీస్కి కొన్ని కార్లు ల్యాండ్ మార్క్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రాజమౌళి అంటే మన ఛత్రపతియో బాహుబలి అన్నట్టు టాటాకు కూడా సఫారీ అనే బండి చాలా ఫేమస్. అండ్ ఆబ్వియస్లీ దానికి ముందు సుమో వచ్చింది, కానీ ప్రస్తుతము టాటా సఫారీ ఏదైతే వెహికల్ పేరుందో దాంతో ఒక టైంలో ఫుల్ హ్యాపీనెస్, ఇప్పుడైతే నాకైతే పర్సనల్గా చిరాకు వస్తుంది. ఎందుకు అంటే ఒక టైంలో వీళ్ళు యాక్చువల్గా రేర్ వీల్ డ్రైవ్స్ చేసేటోళ్ళు, అంటే మన ఎస్యూవీలో యాక్చువల్గా టాటా వాళ్ళు అమేజింగ్గా తీసుకొస్తుండే. అట్లాగే మనకి స్టార్టింగ్లో వీళ్ళు ఫస్ట్ వాళ్ళు వచ్చింది అప్పట్లో మనకి సఫారీ డైకార్ అనే అద్భుతమైన బండితో వచ్చారు. ఆ తర్వాత ఇంకా క్రేజీ లుక్స్ తోటి సఫారీ స్టామ్ అని తీసుకొచ్చారు, అదైతే నెక్స్ట్ లెవెల్ హిట్ అయింది. అండ్ మిలిటరీలో కూడా బోల్డ్ అనే వెహికల్స్ వీళ్ళు డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ టాటాలో అప్పట్లో మొత్తం రేర్ వీల్ డ్రైవ్లే. ప్రస్తుతం చూస్తేనైతే కొత్త సఫారీ చూడంగానే నా కండ్లకెళ్ళి ఎందుకు ఏడుపు వచ్చింది అంటే అదంతా ఫ్రంట్ వీల్ డ్రైవ్కి పెట్టారు. మహీంద్రా మొత్తం బ్యాక్ వీల్ డ్రైవ్ అంటే రేర్ వీల్ డ్రైవ్ మీద ఫోకస్ చేస్తుంటే టాటా మాత్రం అన్ని పక్కన పెట్టి చక్కగా ఓన్లీ ఫ్రంటే ఇస్తున్నారు అండ్ చాలా మందికి నచ్చట్లే, అలాగే నాకు కూడా నచ్చలేదు. కాబట్టి నేను ప్రస్తుతము ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న సఫారీ కంటే బాగా ఎగ్జైట్మెంట్ నాకు ఆల్రెడీ మార్కెట్లో అమ్మిన సఫారీ మీదే ఉంది. కాబట్టి మనం ప్రస్తుతం అయితే 2014ది, అది కూడా డీజిల్ ఇంజన్ 2.2 లీటర్ ఇంజన్, ఇది ప్రస్తుతం అయితే మన దగ్గర సఫారీ స్టామ్ అయితే ఉంది. అండ్ అమేజింగ్ వెహికల్ అని ఎందుకు చెప్తాను అంటే నువ్వు ఎప్పుడైతే డ్రైవర్ సీట్లో కూర్చుని ఉంటావో సహజంగా డాష్ బోర్డ్ నీకు కళ్ళకి ఇలా కనబడతా ఉంటుంది కదా, దీంట్లో మాత్రం చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. నువ్వు ఒకవేళ కూర్చున్నప్పుడు డాష్ బోర్డ్ నీకు ఇక్కడ అంటే ఛాతి లెవెల్ కంటే తక్కువగా కిందకి కనబడుకుంటూ కంప్లీట్ బోనెట్ అండ్ పక్కన వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుంటూ యాక్చువల్గా ఒక కింగ్ లాగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అండ్ చాలామంది దీన్ని ఒకవేళ ఎక్కంగానే బాడీలోనే కొంచెం చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి, అంటే నేనే రూల్ చేస్తున్నాను ఒక చిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ వెహికల్లో మెయింటెనెన్స్ చాలా ఉన్నా కూడా ఈ యొక్క వెహికల్ ఇచ్చే పర్ఫార్మెన్స్ కానీ దీని సస్పెన్షన్స్ కానీ మెయిన్గా రోడ్ ప్రెసెన్స్ మాత్రం ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క ఎలివేషన్ ఉంటూ ఉంటుంది. ఫ్రంట్ నుంచి సైడ్స్ వరకు 4 పిల్లర్స్ కానీ మొత్తం అద్భుతం. ప్రస్తుతం అయితే ఈ అద్భుతమైన వెహికల్ని మనము ఫ్రంట్ సెక్షన్ నుంచి కవర్ చేసుకుంటూ పోదాము. అలా కంప్లీట్గా నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ సైడ్ ఇంకా రేర్, అదైతే నెక్స్ట్ లెవెల్ చెప్తాను. అప్పట్లో ఈ టాటా స్టామ్ని కంప్లీట్గా 3 వేరియంట్స్లో అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. LX, EX, VX అని 3 వేరియంట్స్. అండ్ మెయిన్గా అప్పట్లో మనకి చక్కగా వీళ్ళు ఇంజన్ ఆప్షన్స్ కూడా ఇచ్చేవారు. 2012 ఎప్పుడైతే ఇది లాంచ్ అయిందో అప్పుడు మనకి ఇది 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే మనకి దగ్గరకు వచ్చింది ఏది మార్కెట్లోకి. 2.2 లీటర్ వారికాన్, దీంట్లో మనకి 150 PS అంటే పవర్ అండ్ 320 న్యూటన్ మీటర్ అయితే టార్క్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇది ఒక 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. అప్పట్లో ఆటోమేటిక్గా ముచ్చటే లేదు, అదే మంచిది, అప్పట్లో ట్రాఫిక్ కూడా తక్కువ కదా. అండ్ ఇంకోటి వారికాన్ 400 అని, దాంట్లో వచ్చేసి మనకి పవర్ కొంచెం ఎక్కువ ఇచ్చారు, 156 PS. దాని యొక్క టార్క్ కూడా 400 న్యూటన్ మీటర్ అయితే అప్పట్లోనే వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంట్లో నీకు 6 స్పీడ్ మాన్యువల్ అయితే ఇస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ ఆ ఒక వేరియంట్లో నీకు 4x4 ఆప్షన్ అయితే ఉంటుంది. మన దగ్గర ప్రస్తుతం అయితే 4x2 అంటే ఇంజన్ పవర్ మొత్తం ఓన్లీ బ్యాక్ వీల్స్కి వెళ్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం 200 mm ఉంది కాబట్టి రకరకాలైన ప్రయత్నాలు అండ్ ఎక్స్పెరిమెంట్స్ మనం చేసుకోవచ్చు బండితోటి. ప్రస్తుతం మనం ఒక సఫారీ అంటే ఒక టైమ్ ఆఫ్ ఎస్యూవీ, యాక్చువల్ ఎస్యూవీ దగ్గర అయితే ఉన్నాం. ఈ కార్లో నాకు బాగా మంచి డిజైన్ ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ లాంగ్ ఫ్రంట్ బానెట్
అండ్ కరెక్ట్గా నాకు తెలిసి మీకు ట్రై చేస్తా నేను చూపినికి. ఇక్కడ నీకు కొంచెము ఎక్కువ హింప్ లాగా వస్తుంది, అంటే కొంచెం పైకి వీళ్ళు ఎలివేట్ చేయడం జరిగింది. దేనికంటే గాలి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడానికి. అదే కాకుండా సహజంగా మనకి మన ఫ్రంట్ గ్లాస్ని క్లీన్ చేయడానికి స్ప్రేయర్స్ వస్తాయి కదా, మనందరికీ చిన్న ఇరుకు బొక్కలు అలా ఒక ప్లేస్లో ఇస్తారు. దీనికి అలా కాదు, అండ్ చక్కగా ఫుల్ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు కంప్లీట్ ప్లాస్టిక్ది ఒకటి పెట్టి పార్ట్, దాంట్లో మళ్ళీ నీకు 3D డిజైన్ ఇచ్చుకుంటూ మధ్యలో దాని యొక్క వాటర్ స్ప్రేయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఏమి లేదు, లుక్స్ మాత్రం అదిరిపోతాయని చెప్పుకోవచ్చు. వస్తేనైతే నీకు ఈ బోనెట్ ఇట్లా ఎండ్ అవ్వకుండానే నీకు కంప్లీట్ హెడ్లైట్ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు నీకు కంప్లీట్గా క్రోమ్లో మాత్రం స్ట్రాంగ్ అని అయితే రాసి ఉంటుంది. దాని కిందనే నీకు ఈ సిల్వర్ కలర్ ప్లాస్టిక్తో తయారు చేసిన గ్రిల్ అయితే ఉంది. మధ్యలో మనకి టాటా లోగో, అండ్ కింద వస్తే మనకి ఫాగ్ ల్యాంప్స్ అండ్ పైన ప్రొజెక్టర్ ఎల్ఈడి అయితే ఇవ్వడం జరిగింది. ఈ కార్లో క్రేజీ థింగ్ ఏంటంటే ఈ యొక్క కర్వ్డ్ డిజైన్ ఆఫ్ హెడ్లైట్. కర్వ్ వల్ల ఏంటంటే కొంచెం బోల్డ్ లుక్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏనుగుని చూసినా కొంచెం భయం ఎందుకు వేస్తుంది, లడ్డు ఉంటుంది కాబట్టి కర్వ్స్కి డిజైనింగ్లో చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క వెహికల్కి చూసినప్పుడు కూడా క్యారెక్టర్ అంటే సహజంగా ఏమైనా మనం చూసినప్పుడు అది హ్యూజ్గా ఉంది అని చెప్పడానికి చిన్న చిన్న డీటెయిలింగ్స్ చాలా ఇంపార్టెంట్. దీని యొక్క హెడ్ ల్యాంప్ చూసుకున్నా కూడా క్రేజీ డిజైన్స్ ఇచ్చుకుంటూ ఇక్కడ ప్రొజెక్టర్ ఎల్ఈడి ఇచ్చింది కదా, దాని పక్కనే నీకు ఒక 4 స్ట్రిప్స్ ఇట్లా బ్యాక్ సైడ్కి వెళ్తూ ఉంటాయి. అండ్ కింద చూసుకున్నాం ఇంకో దీనికి లోవర్ బంపర్ అప్పర్ బంపర్ ఏం లేదు, అండ్ స్కిఫ్ ప్లేట్లు ఏం లేవు, ఓన్లీ సింగిల్ బంపర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా నీకు డిజైన్ వైజ్ చూసుకున్నా కూడా సేమ్ పైన కింద మ్యాచ్ అవ్వకుంటూ సేమ్ సిల్వర్ కలర్లో మనకి ఇక్కడ జస్ట్ గాలి వెళ్ళడానికి ఈ యొక్క ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కింద చూడండి ఎంత ప్లేస్ ఉందో 200 mm అంటే బ్లైండ్ స్పాట్ వ్యూ అని ORVMs కి కెమెరాలు ఇస్తున్నారు కదా. కాకపోతే నువ్వు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వెహికల్స్ చూసుకుంటేనైతే ఈ యొక్క ఫిట్మెంట్ పెట్టుకుంటారు. చాలా మంది డ్రైవర్ సైడ్ వాళ్ళకి వాళ్ళ అసంప్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి కాబట్టి డెసిషన్ మేకింగ్ అటు సైడ్ పెద్దగా ఎక్కువ మంది పెట్టరు. నువ్వు ఫార్చునర్స్ కానీ పెద్ద పెద్ద బండ్లకు కానీ ఈ యొక్క మిర్రర్ని చూసుకోవచ్చు. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే అక్కడ డ్రైవింగ్ సీట్లో కూర్చుని వాళ్ళకి దీని త్రూ ఇక్కడ ఏమైనా వస్తున్నాయా లేకపోతే ఏమైనా తగులుతున్నాయా అనేది ఇన్ఫర్మేషన్ కొంచెం దగ్గరగా తెలవడం జరుగుతుంది. అండ్ మెల్లగా సైడ్కి వచ్చేసేయండి. యాక్చువల్గా ఈ వెహికల్కి ఉన్న ఏవైతే టైర్స్ ఉన్నాయో ఇవి ఒరిజినల్ టైర్స్ కాదు, అలాయ్స్ కూడా కాదు, ఇది కంప్లీట్గా మేకఓవర్ చేసిన వెహికల్. అండ్ ఈ టైర్ కూడా నువ్వు కరెక్ట్గా చూస్తే ఫ్రంట్ నుంచి బయటకు వచ్చి ఉంటుంది, ఎందుకంటే టైర్కి అండ్ డ్రమ్కి ఆర్ డిస్క్కి మధ్యన మనం స్పేసర్ అయితే పెట్టడం జరిగింది. దానివల్ల టైర్ కొంచెం బయటకు వచ్చి కొంచెం ఫ్యాట్ లుక్ వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని అలా పెట్టడం జరిగింది. అండ్ ఒకవేళ చూసుకుంటేనైతే నీకు ఫ్రంట్ డిస్క్ బ్యాక్ వచ్చేసి గూడా డిస్కే, అంటే 4కి 4 నీకు డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. నీకు ఫ్రంట్ ఫెండర్ ఉంది కదా, దాని మీద ఏదైతే వీళ్ళు ఈ డిజైన్ లైనింగ్ తీసుకొచ్చారో అలా కంటిన్యూ చేయకుండా ఇక్కడ దాన్ని డ్రాప్ చేసి కొంచెం మనకు లోతులాగా ఇచ్చి దానివల్ల ఏంటంటే నీకు డిజైన్కి ఇంకొంచెం బెటర్మెంట్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది చూస్తున్నప్పుడు. అలాగా రేర్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రంట్ దగ్గర ఇచ్చారు అండ్ రేర్ దగ్గర కూడా ఇచ్చారు. దీని వెనుక ఇంకో ఇంజనీరింగ్ రీజన్ కూడా ఉంది. నువ్వు డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇది అది గీకేసుకోకుండా ఇక్కడ మనకి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ డోర్ ఓపెన్ చేస్తే నీకు ఇట్లా ఓపెన్ అవుతుంది కాబట్టి నీకు అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ రేర్కి కూడా అంతే. అండ్ డిజైన్ వైజ్ కూడా అద్భుతంగా కూర్చుంది కాబట్టి ముందు తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఈ వెహికల్లో మనం చూసుకుంటే హ్యూజ్ సైడ్ ORVM విత్ నీకు సైడ్ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి అటు సైడ్ ఇటు సైడ్ కీ త్రూ ఎంటర్ కావడానికి అయితే వీళ్ళు లాక్ సిస్టమ్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్గా దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 200 mm ఉండడం వల్ల చాలా అద్భుతంగా మనకి రోడ్డు మీద అయితే కనబడుతూ ఉంటుంది. అండ్ మెయిన్గా నాకు బాగా ఫేవరెట్ చెప్తా, పిల్లర్ ABCD కదా, ఇక్కడ నువ్వు ఒకవేళ B నుంచి D వరకు చూసుకున్నావు ఇంకో డిజైన్ నెక్స్ట్ లెవెల్లో చేంజ్ చేసేసారు. నువ్వు పైన చూసుకో, కరెక్ట్గా చెప్తున్నా, ఇక్కడ నుంచి నీకు రూఫ్ రైల్స్ అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తున్నావు ఇంకో ఫ్రంట్ నుంచి నీకు ఈ మిడిల్ ఏరియా వరకు రూఫ్ అనేది ఒకలాగా వచ్చి ఇక్కడ నుంచి అలా ఎలివేట్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయింది. వీళ్ళు దాన్ని చాలా రకాలుగా అయితే అడ్జస్ట్ చేశారు. ఒకవేళ చూసుకుంటేనైతే ఇది నీకు మెటల్ సెక్షన్ అలా పైకి పోయింది, కాకపోతే దాని మీద ఒక ప్యానెల్ పెట్టారు. అండ్ సైడ్కి కూడా సేమ్ కలర్లో నీకు పోనీయకుండా ఈ యొక్క గ్రే కలర్లో దీని యొక్క డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నీకు ఇక్కడ ఇలా ఫింగర్ వెళ్తుంది అంటే నువ్వేమైనా రోప్స్ లాంటివి ఏమైనా కట్టుకోవడానికి కూడా మనకి ఆప్షన్ ఇచ్చారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మెయిన్గా నీకు బ్యాక్ సైడ్ ఎవరైతే కూర్చుంటారో లాస్ట్కి 7-seater బండి కాబట్టి కాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ రాకుండా దాని మిర్రర్ కూడా దరిద్రంగా ఇవ్వకుండా ప్రాపర్గా డిజైన్లో చాలా నీట్గా తీయడం జరిగింది. దీన్ని కూడా ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా నీట్గా నీకు బయట కనబడుతూ ఉంటుంది.
అండ్ దీని యొక్క పెట్రోల్ క్యాప్ వచ్చేసి మనకి లెఫ్ట్గా ఉంది. మెయిన్ నాకు చాలా నచ్చింది రేర్ పార్ట్. ఒకసారి రేర్ దగ్గరికి వెళ్దాం. దీని యొక్క రేర్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ చెప్తాను, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్ని బ్యాక్ సైడ్ నుంచే చూస్తూ ఉంటారు. మనం నార్మల్ పబ్లిక్ వెళ్తుంటే ఇది ముందున్నప్పుడు చాలా మటుకు మన కళ్ళు బ్యాక్ సైడ్ ఆఫ్ ద కార్కే ఉంటుంది. కాకపోతే దీనిలో డిజైన్లో చాలా చాలా అద్భుతంగా వీళ్ళు దీన్ని అయితే డిజైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పైన వచ్చేసి మనకి ఏదైతే స్పాయిలర్ లాంటిది ఉందో ఇది సింగిల్ పీస్, ఫ్రంట్ నుంచి ఇలా ఎలివేషన్ వచ్చింది. బ్రేక్ లైట్ అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చారు. అదే కాకుండా దీని యొక్క హ్యూజ్ రేర్ మిర్రర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ అదే కాకుండా నీకు డిజైన్ వైజ్ చూసుకుంటే పైన బ్లాక్ కంప్లీట్, సైడ్ అటు ఇటు బ్రౌన్ ఇచ్చి, మధ్యలో నీకు ఈ టైల్ ల్యాంప్స్తో సహా ఈ ప్లాస్టిక్ యొక్క ప్యాటర్న్ ఇచ్చి, మనకి మధ్యలో క్రోమ్ ఒరిజినల్ కలర్. అండ్ కింద చూస్తేనైతే దీని రేర్ బంపర్కి కూడా వీళ్ళు యాక్చువల్ కార్ కలరే వాడుకుంటూ దాని మీద మనకి ప్లాస్టిక్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కింద కూడా చూసుకుంటేనైతే ఫేవరెట్ పార్ట్ డ్యూయల్ ఎగ్జాస్ట్. దీనికి అటు ఇటు ఎగ్జాస్ట్ ఉండడం వల్ల మంచి క్రేజీ లుక్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క రిఫ్లెక్టర్ ఏదైతే ఉందో ఓన్లీ రేర్ ఇవ్వకుండా దాన్ని అలా సైడ్కి కూడా గుంజడం జరిగింది. దానివల్ల సైడ్ నుంచి అండ్ బ్యాక్ నుంచి మనకి ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం లోపలికి పోవాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ వెళ్ళిపోవడానికి కూడా మనకి ఫుట్ స్టెప్ అయితే ఇవ్వడం జరిగింది. సో నాకు చాలా ఫేవరెట్ ఎందుకంటున్నా అంటే ఈ మధ్య టైల్ ల్యాంప్స్ని ఇక్కడ నుంచి ఆడకి కింద నుంచి పైకి పూస్తున్నారు. అట్లా మినిమలిస్టిక్గా పెడితే మనకు కూడా ఇరిగినప్పుడు చాలా ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీగా సామాన్లు మార్చేసుకోవచ్చు. అండ్ మెయిన్ బాగా నాకు ఎగ్జైటింగ్ ఏంటంటే లోపల కూర్చున్నాక నేను ఒక్కసారి మీ అందరికి బాగా చూపిస్తాను. డాష్ బోర్డ్ యొక్క లుక్ మాత్రం అసలు ఏ కారు ఈరోజు కూడా మ్యాచ్ చేయలేదు. అదైతే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. అప్పట్లో ఇంత పెద్ద ఎస్యూవీ మనకి ఎంతకు దొరికేదో తెలుసా? ఇప్పుడు ఆల్టో కూడా వస్తలేదు. అప్పట్లో ఇది 11.09 బేసిక్ నుంచి 16.43 ఎక్స్ షోరూమ్కి అయితే దొరుకుతుంది. అంటే ఎంతకు వస్తుంది మ్యాక్స్ టు మ్యాక్స్ 20 లక్షలు వేసుకో. అసలు ఇంత అద్భుతమైన బండి, 7 సీటరు, 2.2 లీటర్ ఇంజను, అది కూడా 2 ఆప్షన్స్ ఇస్తుండు, 3 వేరియంట్లు. మెయిన్గా ఈ అసలు ఇంటీరియర్ ఇంకా మీకు చెప్పలే కదా, చెప్పంగానే అది కూడా ఫ్యూజ్ అవుట్ అవుతాయి. అండ్ దీని మెయిన్గా ఎస్యూవీ లుక్స్ మాత్రం కేక్ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో అంత తక్కువ బడ్జెట్లో ఇంత పెద్ద కార్లు అయితే వస్తుండే. అండ్ దీని మైలేజ్ కూడా యాక్చువల్గా ఎంతోమంది క్లెయిమ్ చేసింది 14.1 kmpl కిలోమీటర్స్ పర్ లీటర్. మనం వస్తుందంట 11-12 వరకు అయితే మేనేజ్ అవుతుందని చెప్పారు. కాకపోతే ఈ బండిని ఎక్స్పీరియన్స్కి కాదా వాడాల్సింది. కాబట్టి ఇది ఆఫీసులకు మ్యాక్సిమం ఎవరు వాడరు. మంచి ఫ్యామిలీని వేసుకొని పోవడము, మంచి మెమరీస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క పెద్ద మ్యాజికల్ క్యూబ్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. సరే, మనం ఫస్ట్ అయితే మన ఇంటీరియర్కి అయితే వచ్చేసినాం. ముందు దాని మీద బాగా ఫోకస్ చేద్దాం. బేసిక్గా ఈ యొక్క వెహికల్ అప్పట్లో లాంచ్ అయింది కాబట్టి మనకి నామ్స్ తరగనప్పుడు లేని టైం అది. కాబట్టి దీని యొక్క సౌండ్ ఒకసారి చూద్దాం. డీజిల్ 2.2 లీటర్ని మనం అయితే ప్రస్తుతం ఆన్ చేస్తున్నాం. ఓజీ స్టైల్, నో స్టార్ట్ బటన్, నో పుష్ స్టార్ట్ లాంటివి ఏం లేకుండా చాలా నీట్గా దాన్ని ఇక్కడ పెట్టి క్లచ్ ఏం నొక్కనవసరం లేదు. అది ఆ రేంజ్లో అయితే మనకి ఇంజన్ అయితే రెడీగా ఉంది. అండ్ జస్ట్ చూడండి ఇప్పుడు నేను ఎట్లయితే కూర్చున్నానో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది ఒక ప్యూర్ 5 స్పీడ్ మాన్యువల్ అయితే ఉన్నా. నేను ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ఇట్లా కూర్చొని ఉన్నా కదా, నా వ్యూ ఇది. డాష్ బోర్డ్ చూడండి ఎంత కిందకు ఉందో. దీన్ని నాకు కంప్లీట్ బోనెట్ వ్యూ అంతా కనబడుతుంది. అండ్ బ్లైండ్ స్పాట్ది పెట్టినామా అక్కడ కూడా క్లియర్గా కనబడుతుంది. దీనివల్ల నీకు డ్రైవింగ్ చాలా ఈజీ అయిపోతుంది. అండ్ స్టీరింగ్ కూడా అంత హార్డ్ ఏం లేదు. అండ్ మూమెంట్లో నీకు ఇంకొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి స్టీరింగ్ కంట్రోల్స్ ఏమీ లేవు. చాలా ప్లెయిన్గా 4 స్పోక్స్ అంటారు. అంటే 1, 2, 3, 4 ఏవైతే లైన్స్ ఉంటాయో దాని స్పోక్స్ అంటాము. ప్లెయిన్గా ఇచ్చారు. ఎయిర్ బ్యాగ్స్ లాంటివి అంతా ఏం లేదు దీంట్లో. అప్పట్లో మనకు అవి ఏం లేవు కాబట్టి ప్యూర్గా నీట్గా టాటా లోగో. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా డ్యూయల్ టోన్, బ్లాక్ అండ్ సిల్వర్ అంతే. అండ్ కరెక్ట్గా చూస్తున్నైతే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అది మాత్రమే కనబడుతుంది. డోర్ ఓపెన్ అయింది, ఎస్ చూపిస్తుంది. మనకి టెంపరేచర్ ఆఫ్ ఇంజన్ అయితే చెప్తుంది. అండ్ ఫ్యూయల్ ఆబ్వియస్లీ ఉండాల్సిందే. ఆర్పిఎం అండ్ మనకి టాకోమీటర్ అయితే ఉంది ఇక్కడ. అదే కాకుండా కింద చూసుకుంటేనైతే ఓడోమీటర్ అండ్ ట్రిప్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి వెళ్ళడానికి మనకు అక్కడ 2 బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటేనైతే దీని యొక్క ఏసీ నాబ్స్ ఇంత లెవెల్లో లేకపోయినా ఆ టైంలో క్రేజీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది కూడా నీకు సాఫ్ట్ లెదర్ ఇచ్చారు. క్రేజీ కదా, ఎంత నీట్గా ఉందో. హార్డ్ ప్లాస్టిక్ కాదు, ఇది సాఫ్ట్ లెదర్ టచ్. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే మనకి ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ ఏసీ. అండ్ హెడ్ లైట్ యొక్క కంట్రోల్స్ మనకి రైట్ సైడ్ అయితే ఇచ్చారు. అండ్ బీమ్ కూడా ఇక్కడనే. అండ్ డోర్ ఒకవేళ చూసుకున్నా కూడా డోర్కే మనకి ట్విట్టర్ అండ్ అప్పట్లోనే వీళ్ళు హార్మన్ ఆడియో సిస్టమ్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడ్ ORVMs, బేసిక్ డోర్ అండ్ నార్మల్ కంట్రోల్స్. సిల్వర్ కలర్లో అంటే క్రోమ్ కలర్లో వీళ్ళు దాని యొక్క లాక్ అన్లాక్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఓపెనింగ్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్పేస్
ఫర్ మర్ వాటర్ బాటిల్ అండ్ పర్ఫెక్ట్ సెటప్ అని చెప్పుకోవచ్చు మన డోరు. అండ్ మనం నడుస్తున్నప్పుడు కూడా హ్యాండ్ రెస్ట్ చేసుకోవడం కూడా ఇనఫ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఒకవేళ దీన్ని మిడిల్ సెక్షన్ చూసుకున్నా కూడా పైన మనకి సామాన్లు పెట్టుకోవడానికి ఒక చిన్న ట్రే లాంటి సెటప్ అయితే ఉంది డాష్ బోర్డ్లోనే. అండ్ దాని కిందకి మనకి గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. ఇట్లా వీళ్ళు సీక్రెట్ స్పేసెస్ బోర్డు అని పెట్టారు. అండ్ మధ్యలో ఒకవేళ ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ చూసుకున్నా కూడా ఇంకో చాలా నీట్గా మధ్యలో ఎప్పటికప్పుడు టైం మనకి తెలుస్తానే ఉండాలి కాబట్టి టాటా వాళ్ళదే మనకి ఒక వాచ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒకవేళ చూసుకున్నైతే ప్యూర్గా ఫిజికల్ బటన్స్ ఏసీకి ఆడియోకి అన్నిటికీ కాబట్టి మనం పెద్దగా టెన్షన్ ఏం తెచ్చుకొని అవసరం లేదు. అంటే ఇక్కడైతే పెట్టించారు స్క్రీన్, కాకపోతే యాక్చువల్ వెహికల్లో అయ్యే స్క్రీన్ లాంటివి ఏమి ఉండవు. మరి ఏ గవర్నమెంట్ బ్యాన్ చేస్తుందో తెలియదు. ఇక్కడనే ఈ కార్లో మనకి సిగరెట్ లైటర్ కూడా కనబడుతుంది. అండ్ దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఎవరికి బెనిఫిట్ ఉండదు, ధూమపానం ఆరోగ్యానికి హానికరం కాబట్టి వాళ్ళు తవ తీసేసినట్టున్నారు వేరే మోడల్స్లో. అండ్ నా పొజిషనింగ్ చూసుకుంటేనైతే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ నాకు థై సపోర్ట్ అంతగా లేదు, ఎందుకంటే దీని యొక్క గ్రౌండ్ చాలా హైక్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇట్లా కూర్చొని ఉన్నా అండ్ నాకు స్టీరింగ్ తగులుతుంది. ఒకసారి దీన్ని అడ్జస్ట్ చేద్దాం. ఆల్రెడీ పైకే ఉంది ఇది, అయినా కాళ్ళకు తగులుతుంది కాబట్టి నాకు తెలిసి అంత కంఫర్ట్ ఉండదు. ఒకవేళ నువ్వు రిలాక్స్ అవుదామంటే డ్రైవింగ్లో అయితే కొట్టేసుకోవచ్చు, లేదంటే మనం సీట్ కొంచెం వెనుక వేసుకుంటే మనకి కాళ్ళకు తగలకుండా ఉంటుంది. అండ్ క్లచ్ కూడా మరి గట్టిగా హార్డ్గా ఉంటాయి డీజిల్ బండ్లవి, కాకపోతే వీటి పవర్ వల్ల మనం మ్యాక్సిమం ట్రాఫిక్ క్లచ్లోనే ఎగ్జిట్ కొట్టేయచ్చు. అండ్ ఒకవేళ పైన చూసుకున్నా కూడా నీకు చిన్నపాటి మైక్ అండ్ మన అంబియంట్ లైటింగ్కి హాలోజన్ బల్బ్స్, సన్ స్లైడర్స్ అండ్ మెయిన్గా ఆ మొత్తం ఎండ్ వచ్చి మన కళ్ళ లోపలికి ఇది వెళ్ళకుండా నీకు ఇక్కడ షేడెడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రంట్ విండ్షీల్డ్కి మాత్రమే ఇచ్చారు. అండ్ ప్యాసింజర్ సీట్ అండ్ డ్రైవింగ్ సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే వీళ్ళు పొజిషన్ చేయడం జరిగింది. అండ్ మధ్యలో నీకు ఇంకేమైనా స్టోరేజ్ స్పేసెస్ ఉన్నాయంటే ఉన్నాయి, చిన్న చిన్నవి, దేనికి డోర్లు గీర్లు ఉండవు, అలా పెట్టుకొని ఊరుకోవాల్సిందే. అండ్ ప్రస్తుతం ఇది మన ఒక ఫ్రంట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ బండిలో బాగా కంఫర్టబుల్ ఏరియా ఏదైనా ఉంది అంటే మన యొక్క దీని మిడిల్ రో. ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు కూర్చోగానే ఫస్ట్ నీకు ఫుల్ కంఫర్ట్ వెనక నుంచి అండ్ కింద థై సపోర్ట్ నుంచి. అండ్ గ్రౌండ్ కూడా ఎక్కువ పైకి ఉన్నా కూడా నీకు ఇక్కడ హంపు లాంటివి ఏం రాలేదు. ఎందుకంటున్నా అంటే నీకు ఫ్రంట్ ఇంజిన్ ఉండి బ్యాక్ వీల్స్కి పవర్ బాల్ అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్తూ ఉంటుంది. దానివల్ల కొన్ని కార్స్లో నీకు ఇంత హంప్ లాగిస్తారు, ఈ కార్లో అదేం లేదు, ప్లెయిన్గా ఉంది గ్రౌండ్. అండ్ వెనక కూడా నీకు కింద ఏసీ బ్లోవర్ వెంట్స్ ఉన్నాయి అండ్ పైన కూడా నీకు బ్లోవర్ వెంట్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ గాలి గ్యాప్లో వస్తూనే ఉంటుంది. అండ్ కింద నీకు 12 వోల్ట్ సాకెట్ ఛార్జింగ్ ఇచ్చారు. అండ్ పక్కనే నీకు ఫోన్ పెట్టుకోవడానికి కూడా కొంచెం స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వెహికల్ మ్యాక్సిమం డ్రైవరే బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. అలా అని కాకుండా బ్యాక్ ఎవరైతే కూర్చుని ఉంటారో మన మిడిల్ రోలో వాళ్ళు కూడా వ్యూని చాలా నీట్గా ఎంజాయ్ చేయడానికి పెద్ద హ్యూజ్ సైజ్లో దీని యొక్క మిరర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నీకు 3 సపోర్ట్ లేదు, హెడ్ రెస్ట్ ఓన్లీ 2 పీపుల్కే. మధ్యలో నువ్వు జస్ట్ హ్యాండ్ రెస్ట్ తీసుకొని రాయల్గా అలా రప్ప వెళ్ళిపోవడమే బయటికి. అండ్ బ్యాక్ వచ్చేసి నీకు జస్ట్ 2 సీట్స్ ఆపోజిట్ కూర్చోడానికి, అది బ్యాక్ వెళ్ళి ఒకసారి చెప్తాను. అండ్ మెయిన్గా వెనుక ఒకవేళ చూసుకుంటేనైతే నీకు ఉందబ్బా ప్లేస్ పైన తెగ ఉంది పైన. ఒకవేళ నువ్వు కానీ హెడ్ యొక్క గ్యాప్ చూసుకున్నావు అనుకో, నా చేతికి దానికి చూడు ఇంకా ప్లేస్ ఉంది, ఇలా పెడితే తగులుతుంది, లేకపోతే తగలేదు. కాబట్టి నువ్వు ఇలా లేసి ముందుకు కూర్చున్నా కూడా నీకు నెత్తి రూఫ్కి అయితే తగలదు. మంచి ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నీకు ఈ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి హార్డ్ ప్లాస్టిక్తో అయితే లేవు, ఇవి కొంచెం ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి. అంటే లోపల ఏమైనా మెకానిజం పెట్టి ఉండొచ్చు, మంచిగా ఫ్లెక్సిబుల్ ఉంది. అండ్ ఇలాంటి చిన్న డీటెయిలింగ్స్ అప్పట్లో మనకి ఈ సఫారీ బండ్లో అయితే దొరుకుతూ ఉంటాయి. అసలు లైన్గా టాటా కార్లకి 5 స్టార్ సేఫ్టీ వస్తుంది. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి అలా అంత అద్భుతంగా డిజైన్లలో కూర్చున్నారు అంటే మనం సఫారీకి చూసుకుంటేనైతే నువ్వు ఏదో థిక్ ఫాగ్లో పోతున్నావు, డోర్ ఓపెన్ చేసినావు, ఏ సుస్సుకో దేనికో ఓపెన్ చేయగానే ఇది కనబడదు కదా అవతల వాళ్ళకి, దడేలని వచ్చి పెడతారు. అలా ప్రొటెక్షన్ ఇవ్వడానికి వీళ్ళు మనకి ఏదైతే డోర్స్ ఉన్నాయో 4కి 4 డోర్స్ మనకి ఇక్కడ రిఫ్లెక్టర్ బదులు ఏం చక్కగా వార్నింగ్ లైట్ రెడ్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా అప్రోచ్ అవుతున్నప్పుడు కూడా కార్తో ఆ లైట్ వల్ల వాళ్ళు కొంచెం అటెన్షన్ ఫీల్ అయ్యి బండిని అటో ఇటో తప్పుకోవడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి చిన్న సేఫ్టీ డీటెయిలింగ్స్ మన టాటా మనకి ఎన్నో ఇయర్స్ నుంచి ఇస్తానే ఉంది. సో ప్రస్తుతం అయితే ఒక 11 ఇయర్స్ బ్యాక్ పోయిన ఒక చిన్నపాటి ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ చక్కగా మనము ఈ కార్ని మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం. అసలు ఆ డీజిల్ అట్ట అని ఆన్ కాగానే అదొక మంచి స్మైలింగ్ అయితే వస్తుంది ఫేస్ మీద. అండ్ ప్రస్తుతం అయితే మనం ఇంజన్ ఆన్ చేసినాం, ఏం చేసేది లేదు, ఇక్కడ ఆప్షన్స్ ఏం లేవు. క్లచ్ నొక్కి ఇంత నీట్గా అయితే గేర్ షిఫ్ట్ అవుతుంది చూడండి. జస్ట్ గేర్ షిఫ్ట్ చేసిన
సో మనం అసలు వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది నాకు. ఇలా అక్కడ కూర్చొని ఏమేమో పనులు చేసుకోవచ్చు మనం. అంత ఈజీగా ఉంటుంది ఇట్లా కానీ మనకు కనబడుతూ ఉంటే ఎక్కడ పెడుతున్నాము ఏంది అని తెలిసిపోతూ ఉంటుంది. అండ్ నాకు బ్లైండ్ స్పాట్ వల్ల ఇంకా ఈజీగా మన యొక్క బంపర్ ఏరియాలో ఏమైనా తగులుతున్నాయో లేవో కూడా క్లియర్గా కనబడుతుంది. జస్ట్ నా వ్యూ చూడండి అంతే, నాకు ఇంకేం కనబడతలేదు. మంచిగా ఈ యొక్క లొకేషన్ కంప్లీట్గా అయితే కనబడుతుంది నాకు. ఇంకేం కావాలి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఇచ్చేదే వ్యూ కదా. మొత్తం ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, సహజంగా కొన్ని కార్లలో ఈ పిల్లర్స్ డిస్టర్బెన్స్ అంటారు, ఈ కార్లో అలాంటి ఆప్షన్స్ ఏం లేవు. నేను చక్కగా నువ్వు వ్యూ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ బండి మాత్రం చాలా ఈజీగా మెనోవర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు చూడండి ఎంత మంచిగా అయితే వ్యూ ఉందో, అద్భుతంగా కనబడుతుంది కార్లో కూర్చోగానే. సైడ్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు, రైట్ సైడ్ నుంచి కానీ. ప్రస్తుతం మనం కావాలని ఎవ్వరు లేని అమోషణమైన ప్రాంతంకి అయితే వచ్చాం. అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కారు. సిటీలో కూడా చాలా హాయిగా వెళ్ళిపోవచ్చు వెహికల్ వేసుకొని. మెయిన్గా కాన్ఫిడెన్స్ అబ్బా బూస్ట్ చేస్తే. అసలు ఈ రోజులలో ఎస్యూవీలు అయితే మెయిన్గా టాటాలో నేనైతే ఘోరంగా మిస్ చేస్తున్నా. ఎందుకంటే సఫారీ పేరు పెట్టిరు ఓకే, రియర్ వీల్ డ్రైవ్ తీసుకొస్తారు అనుకుంటే రియర్ వీల్ డ్రైవ్ ముచ్చటలు లేకుండా పోయింది టాటా వాళ్ళతోటి. వాళ్ళకి ఏమవుతుందో ఏందో నాకైతే బాధ అవుతుంది ఘోరంగా. ఈ సిఆర్ఐ అయినా తీసుకొస్తారు కదా, దాంట్లో అయినా రియర్ వీల్ డ్రైవ్ ఇస్తారు కదా అనుకుంటే అబ్బచ్చే అది కూడా అదే కాదు. అంటే అఫీషియల్గా అయితే ఏం చెప్పలేదు. ఎక్స్పోలో చూస్తేనైతే మొత్తం ఫ్రంట్లోనే అడ్జస్ట్ చేసారు. మహీంద్రా మాత్రం దున్నుకుంటూ పోతుంది రియర్ వీల్ డ్రైవ్ బండ్లతోటి. మనం కూడా విజిట్ చేద్దాం ఎప్పటికో ఏదో ఒక రోజుకి వీళ్ళు తీసుకొస్తారని. బండి చూడండి అసలు ఏం పోతుంది అసలు. మన బెస్ట్ ఫ్రెండ్ వాడు మనతో నో అని చెప్పకుండా ఎట్లయితే ఏ లొకేషన్ పడితే ఆ లొకేషన్కి వస్తాడో అట్లాగే ఈ కార్ని నువ్వు ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళవచ్చు. అండ్ 4x4 ఉంటే కొన్ని ట్రిక్కీ ఏరియాస్ కూడా తీసుకెళ్ళి బయటికి తీసుకురావచ్చు వెహికల్ని. అండ్ సింగిల్ హ్యాండ్తో ఈజీగా హ్యాండిల్ చేసేసుకోవచ్చు వెహికల్. ప్రస్తుతం ఒకవేళ ఈ అద్భుతమైన బండిని ఎవరైనా కొనాలి అనుకుంటే మీకు క్లియర్గా కొన్ని అయితే చెప్తా. ఈ వెహికల్ నీకు డీజిల్లోనే అవైలబుల్ ఉంది. అండ్ ఈ యొక్క పర్ఫార్మెన్స్ బండ్లని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉతికి పారేసి ఉంటారు. అండ్ టాటాలో సర్వీసులు బాగానే ఉంటాయి. అండ్ ఈ వెహికల్ని ఏ మెకానిక్ అయినా చేసేయచ్చు. కాకపోతే ఎస్యూవీస్లో నీకు ఏంటంటే ప్రాబ్లము, ల్యాక్స్ ఆఫ్ కిలోమీటర్స్ నడిపిన తర్వాత వేర్ అండ్ టైర్ అయినా ఉంటానే ఉంటుంది. కాబట్టి మెయింటెనెన్స్ హెవీగా పడుతుంది. అండ్ ఈ వెహికల్ మనం సెకండ్ హ్యాండ్లో కొందాం అనుకున్నా కూడా 3 lakhs నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ 6 lakhs లోపలైతే మనకి ఈ వెహికల్ ఆస్పాస్లో ఉత్తగా దొరికేస్తుంది. అండ్ మోస్ట్లీ అమ్మరు. అమ్మిన తర్వాత కూడా చాలామంది బాధపడేది ఏంటంటే దాని యొక్క హెడ్ కానీ ఫ్యూల్ ఇంజెక్టర్స్ కానీ తెగ ప్రాబ్లమ్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి హ్యూజ్ బండ్లు కొన్నప్పుడు హెవీ పాకెట్స్ ఉండడం బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 10 lakhsలో కార్ ఎత్తుకున్నాం అనుకో, ఇది ఒక 3 lakhsలకు కొనుక్కొని మిగతా 7 lakhs రిపేర్ల కేసు గుద్దేసినాం అనుకో, అయిపోయింది. బండి సీదా గట్టిగా తయారయ్యి మంచి స్ట్రాంగ్గా నీ ఇంటి ముందు అయితే పార్కింగ్లో ఉంటుంది. కాబట్టి ఎవరెవరు ఇలాంటి ఎస్యూవీని ప్లాన్ చేస్తున్నారు అండ్ ఎంతమందికి ఈ యొక్క వేరియంట్ అంటే టాటా సఫారీ స్టార్మ్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం మళ్ళీ మనం వేరే బండితో కలుద్దాం.